మనం అడిగింది పొందుకునేంత వరకు పదే పదే పట్టుదలతో దేవునిపై విశ్వాసం ఉంచి నమ్మకము కలిగి దేవుని చిత్త ప్రకారం అడగాలి. కనాని స్త్రీ పదే పదే వేడుకోవడం ద్వారా తన కుమార్తె స్వస్థత పొందుకున్నది. మనం అడగాల్సినది జ్ఞానము, పరిశుద్ధాత్మ. జ్ఞానం అన్ని రంగాలలో కావాలి. వ్యాపారంలో, ఉద్యోగంలో, దైవిక సంబంధమైన వాటిలో ఎదగడంలో జ్ఞానం కావాలి. జ్ఞానం ఆయన యందు ఉన్నది కనుక ఆయనను మనం అడిగి పొందుకోవాలి. పరిశుద్ధాత్మని అడగాలి. పరిశుద్ధాత్మ అంటే ఆదరించేవాడు, ఆదరణకర్త, తోడుగా ఉండేవాడు, బలపరిచేవాడు, ఆలోచన ఇచ్చేవాడు, మనల్ని ముందుకు నడిపించేవాడు. జ్ఞానము, పరిశుద్ధాత్మ ఇవి రెండు కలిగి ఉంటే అన్నీ ఉన్నట్లే. మనం అడిగినవి పొందాలంటే పరలోకపు తండ్రికి కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలి. ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఇతరులకు మేలు చేయాలి.